హాయ్ గైస్, నేను మీ శివ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే నేను ఒక మంచి రెసిపీతో మీ ముంగడికి వచ్చేసిన. ఆ రెసిపీ పేరు ఏంటంటే చికెన్ టకాటక్. సో ఈ చికెన్ టకాటక్ అని ఎందుకు అంటున్నా అంటే, సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కటింగ్ కానీ దీని మసాలా ప్రిపరేషన్ కానీ విదిన్ 10 minutesలో మీకు ఇది ప్రిపేర్ అయిపోతుంది. ఇంకా 10 minutes మీకు కుకింగ్కి అవుతుంది. సో టోటల్ విదిన్ 20 minutesలో మీకు ఒక మంచి రెసిపీ మాత్రం రెడీ అయిపోతుంది గైస్. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఆ డిస్క్రిప్షన్లో మీరు చూసుకోండి ఇంగ్రీడియంట్స్ అన్నీ. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పటివరకు అయితే ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో సో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. వ్యూస్ అయితే చాలా బాగా వస్తున్నాయి గైస్ నా ఛానల్కి. కాకపోతే ఏంటంటే కొందరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో కైండ్లీ ఐ రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. చూడండి, నేను 750 grams ఆఫ్ చికెన్ తీసుకున్నాను. దీంట్లో 4 లెగ్ పీస్, 4 వింగ్స్, బ్రెస్ట్ పీస్ తీసుకున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక లెగ్ పీస్కి కట్స్ చేయించినాను. ఈ కటింగ్స్ ఎందుకంటే మనం ఎప్పుడైతే మసాలా వేస్తామో సో ఆ మసాలా మంచిగా పట్టుకుంటుంది అనమాట ఆ పీసెస్కి. సో ఇప్పుడు మసాలా ఎట్లా తయారు చేయాలి మనం చూద్దాం. సో నేనైతే ఇక్కడ 500 grams ఆఫ్ పెరుగు తీసుకున్నాను. ఈ పెరుగు ఏంటంటే పుల్లటి పెరుగు తీసుకున్నాను. ఇది మనకి నార్మల్ స్వీట్ షాపుల్లో దొరుకుతుంది. దీంట్లో నేను కాశ్మీరీ మిర్చి వేస్తున్నాను. ఈ కాశ్మీరీ మిర్చి ఏంటంటే కారం ఉండదు, కాకపోతే మనకి దీంట్లో కలర్ అనేది మంచిగా వస్తుంది అనమాట. సో ఇక్కడ నేను 2 small ప్యాకెట్స్ తీసుకున్నా. దాంట్లో నేను యూజ్ చేసింది ఓన్లీ 1.5. నెక్స్ట్ మనం కొద్దిగా 1 tablespoon ఆఫ్ మిరియాలు పౌడర్. నెక్స్ట్ 1 tablespoon ఆఫ్ గరం మసాలా. సో ఈ పుల్లటి పెరుగు ఏంటంటే మనకి నార్మల్గా బయట ప్యాకెట్స్ కూడా దొరుకుతాయి. సో పుల్లటి పెరుగు నార్మల్ ప్యాకెట్స్కి డిఫరెన్స్ ఏంటంటే మనకి అక్కడ క్వాంటిటీ ఆఫ్ సాల్ట్ కానీ రెడ్ చిల్లీ పౌడర్ కానీ డిఫరెన్స్ వస్తుంది అనమాట. జనరల్గా సజెస్ట్ ఏంటంటే పుల్లటి పెరుగు వాడితేనే ఒక క్రేజీ టేస్ట్ కానీ చికెన్కి క్రేజీ ఉంటుంది టేస్ట్. సో ఇప్పుడు నేను 1 tablespoon ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. సో పుల్లటి పెరుగు వాడండి, అంటే ఏ రెసిపీకైనా పుల్లటి పెరుగు వాడితేనే ఆ కర్రీకి అనేది ఒక క్రేజీ టేస్ట్ కానీ ఒక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇప్పుడు 1 tablespoon ఆఫ్ కొరియండర్ పౌడర్. సో ఇక్కడ ఇప్పుడు నేను రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. ఇంతకుముందు వేసుకుంది మనం కాశ్మీరీ, అది కలర్ కోసము. ఇప్పుడు మనం వేసుకుంటుంది రెడ్ చిల్లీ పౌడర్. ఇది మన టేస్ట్ తగ్గట్టుగా, పులుపు తగ్గట్టుగా మనం వేసుకోవాల్సి వస్తుంది. సో ఈ మసాలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత కూడా మనం ఒకసారి టేస్ట్ చేసి చూసుకోవాలి. ఇప్పుడు నేను ఒక చిటికెడంతా పసుపు వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం టొమాటో కెచప్. ఇది ఒక 2 tablespoon వేసుకున్నాను. ఇదేంటంటే ఈ టొమాటో కెచప్ అనేది ఎక్స్ట్రా ఫ్లేవర్ వస్తుంది అనమాట దీంతో. అంటే ఒక డిఫరెంట్ అరోమా వస్తుంది. మీరు లాస్ట్లో తింటప్పుడు, అంటే ఈ రెసిపీ మొత్తం చేసిన తర్వాత ఆ పీస్ తింటప్పుడు మీకు ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది. అంటే ఒక నెక్స్ట్ లెవెల్ మైండ్ ఫ్రీక్ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు నేను దీంట్లో ఒక మీడియం సైజ్ నిమ్మకాయ కంప్లీట్ జ్యూస్ నేను దీంట్లో వేస్తున్నాను. సో ఇదంతా వేసుకున్న తర్వాత, సో మనం ఆల్రెడీ పుల్లటి పెరుగు వాడినాము అండ్ నిమ్మకాయ పులుపు ఉంటుంది కాబట్టి దీని ప్రకారంగా మళ్ళీ ఒక్కసారి మనం ఈ రెడ్ చిల్లీ పౌడర్, అంటే మన టేస్ట్ తగ్గట్టుగా కారం ఉందా లేదా, సాల్ట్ ఉందా లేదా ఒకసారి చూసుకొని ప్రాపర్గా మొత్తం అంతా బ్లెండ్ చేసుకొని నెక్స్ట్ ప్రొసీజర్ మనం ఫాలో కావాలి. సో ఇప్పుడైతే నేను నిమ్మకాయ పిండుకున్నాను. సో ఇప్పుడు నేను మొత్తం బ్లెండ్ చేసుకుంటున్నాను, అంటే మొత్తం పెరుగుని స్మాష్ చేస్తున్నాను. సో స్మాష్ ఏంటంటే మనం జనరల్గా స్మాషర్ కానీ బ్లెండర్స్ దొరుకుతాయి మనకి, అదన వాడచ్చు. నేనైతే న్యాచురల్ గాడ్ గిఫ్ట్ హ్యాండ్, అది ప్రాపర్గా వాష్ చేసి వాడుతున్నాను కాబట్టి. సో ఏంటంటే మన చేయితో వంట చేస్తే అదొక డిఫరెంట్ లెవెల్ ఉంటుంది. అంటారు కదా, ఒక్కొక్కరు చేయి ఒక్కొక్క లాగా ఉంటుంది, ఒక్కొక్కరు చేయి ఉంటేనే ఒక టేస్ట్ అనేది కూడా మారుతూ ఉంటుంది. సో ఎప్పుడు నేను చేయితో చేయడం నాకు అలవాటు. సో నా చేయి ఎప్పుడు వాడతాను. సో నేను ఒకసారి ఇక్కడ ఏంటంటే ఒకసారి టేస్ట్ చూసుకుంటున్నా, ఎట్లా అంటే అన్ని మసాలా కరెక్ట్గా ఉందా లేదా అని ఒకసారి
టేస్ట్ చేసుకుని ఇప్పుడు నేను నాకైతే మసాలా అంతా ఓకే అనిపించింది, సూపర్ ఉంది టేస్ట్. సో ఇప్పుడు నేను ఇక్కడ సాల్ట్ వేసుకుంటున్నాను. సో ఇంతకుముందు మనం సాల్ట్ వేయలేదు, ఇక్కడ మనం సాల్ట్ చూసుకుని సాల్ట్ కూడా మళ్ళీ ఒకసారి టేస్ట్ చేసి సాల్ట్ కరెక్ట్ ఉందా లేదా చూసుకుని దీంట్లో మనం కంప్లీట్గా చికెన్ పీసెస్ ఉన్నాయి కదా అవన్నిటికీ ఈ మసాలా అన్నిటిది మనం పట్టించాలన్నమాట. సో చూడండి, నేనైతే చికెన్ పీసెస్కి మొత్తం అన్ని మసాలా పట్టించి ఒక 1 hour మ్యారినేట్ చేసినాను. సో 1 hour మ్యారినేట్ అనేది కంపల్సరీ. నెక్స్ట్ మనం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 5 to 6 టేబుల్ స్పూన్, అంటే బిగ్ టేబుల్ స్పూన్, నాట్ ఈవెన్ మీడియం సైజ్, అది నూనె వేడి అయిన తర్వాత మనకి 2 మీడియం సైజ్ ఆనియన్స్ చాప్ చేసి మనం బ్రౌనిష్ అయ్యే వరకు దీన్ని మనం బ్లెండ్ చేసుకోవాలి. సో నా కుకింగ్లో ఎప్పుడు చూడండి, నేను ఎప్పుడు బ్రౌనిష్ అంటాను ఆనియన్స్ని, ఎందుకంటే బ్రౌనిష్ లెవెల్లో మీరు చేస్తే మాత్రం ఆ ఉల్లిగడ్డకి ఒక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ చిన్నగా చాప్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ ఇది కూడా యాడ్ చేసుకొని నేను బ్లెండ్ చేసుకున్నా. సో ఇది ఒక 1-2 minutes మనము దీన్ని లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ మనం 1-2 minutes బాగా కలుపుతూ వేయించు. నేను దీంట్లో కొద్దిగంత కొరియండర్ లీవ్స్ అండ్ కర్రీ లీవ్స్ యాడ్ చేసుకున్నాను. సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మనం కొద్దిగంత కారం, ఉప్పు, పసుపు, సాల్ట్ సో లైట్గా వేసుకొని, అంటే కొద్దిగంత ఆనియన్స్కి కొద్దిగా పట్టేటట్టుగా మనం వేసుకోవాలి. సో ఇది కొద్దిగంత డీప్ ఫ్రై చేసుకోండి. సో మనం చూసారు కదా ఎట్లా డీప్ ఫ్రై అయిందో. డీప్ ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ విత్ మసాలా ఉంది కదా, అది 1 by 1 పీసెస్ మనం ఈ ప్యాన్లో కంప్లీట్గా సెట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత రిమైనింగ్ ఏదైనా మసాలా ఉంటే అది కూడా మీద మనం ఇట్లా టాప్అప్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దీన్ని ఫ్రై చేయాలి. 1 or 2-3 minutesకి మనం ఫ్లిప్ చేస్తూ ఉండాలి. చూడండి, సో కొద్దిసేపటి తర్వాత ఆయిల్ ఎలా తేలుతూ ఎంత ఎమ్మీగా కనిపిస్తుందో, సో ఇట్లా రావాలి అన్నమాట మనకి. సో ఇది ఫ్లిప్ చేస్తూ ఉండాలి, ఎక్కడ కూడా బ్రేక్ కావద్దు పీసెస్, అదొక్కటి జాగ్రత్త చూసుకోవాలి. సో దీన్ని మనం ఫైనల్గా కొరియండర్ లీవ్స్తో గార్నిష్ చేసిన తర్వాత చూడండి మన చికెన్ టకాటక్ రెసిపీ ఎంత సూపర్ కనిపిస్తుందో. నాకు ఎప్పుడెప్పుడు తినాలని ఉంది. సో మీరు కూడా ఇంట్లో చేసి ట్రై చేయండి.